హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ బియ్యం ఉప్మా. దీన్ని తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు అన్నమాట, సన్నంగా ఈనిలాగా పొడుగ్గా ఇలా తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఎండుమిర్చి 2 తయారు చేసుకుందాం. ఒక కళాయి పెట్టుకుందామండి. ముందుగుండా గ్యాస్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్గా మినపప్పు, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ కొంచెం వేగాలి. నెక్స్ట్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి ఇవి. కొంచెం వేయించుకోవాలి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. అల్లం ముక్కలు గుండగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు అన్నమాట. కరివేపాకు, ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఈ బియ్యం మనం గ్లాస్తో తీసుకున్నాం కదా, ఇవి కడిగి తెచ్చుకోవాలి, కడిగి ఉంచుకోవాలన్నమాట. వేగిపోయండి ఉల్లిపాయలు. నెక్స్ట్ ఏమో బియ్యం మనం కడిగి పెట్టి ఉంచుకోవాలి. కడుక్కొని ఈ బియ్యం అనేవి ఇందులో వేసుకుందాం. కడిగి వేసుకోవాలి. ఇవి ఇందులో వేయించుకోవాలి. కొంచెంసేపు ఈ తాలింపులో వేయించుకోవాలి. బియ్యం అనేవి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. వేగిపోయే బియ్యం ఇలా తాలింపులో ఎర్రగా వేగాలి. రైస్ ఏమో తాలింపులో వేగితేనే బాగుంటుంది అన్నమాట. ఇందులో ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి.
ఇవి కొంచెం మరిగిన తర్వాత సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు హైలో పెట్టి ఉంచుకొని మరుగున తర్వాత సిమ్లో పెట్టి ఉంచుకుందాం. ఇది ఒకటి ఇలాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసి అలాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి అలాగా ఉంచుకోవాలండి కొంతసేపు, బాగా ఉడికినంత వరకును. దీనికి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి అలా సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇలా బాగా ఉడికితేనే బాగుంటుంది. దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేద్దాం. అయిపోవచ్చింది. అయిపోయిందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇలా ఉడికిపోయింది అనమాట. గ్యాస్ ఆఫ్ చేస్తానండి. రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి బియ్యం ఉప్మా. ఈ రెసిపీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.